శాఖ వచ్చేసి దాదాపు వందల సంవత్సరాల క్రితం నుంచి ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఒక ప్రభుత్వ శాఖ ఇది. ఈ శాఖను పదే పదే గుర్తు చేసుకోవడం కోసము ప్రభుత్వం వారు రెవెన్యూ డేగా ఈరోజు జూన్ 20 తారీఖున పరిగణించారు. ఈ రెవెన్యూ డే గురించి మా తహసీల్దార్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు. దాన్ని అందరూ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని తెలియదు. నమస్కారం. ముఖ్యంగా ఈనాడు అంటే జూన్ 20 తారీఖున 1786 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడినందున పోయిన సంవత్సరం 2024 నుండి ప్రభుత్వము 20 జూన్ను రెవెన్యూ డేగా పరిగణించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా గత సంవత్సరం కూడా రెవెన్యూ డే నిర్వహించినాము. అలాగే ఈ సంవత్సరం కూడా రెవెన్యూ డే నిర్వహిస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రజలకు అతి చేరువగా ఉండే డిపార్ట్మెంట్ ఏమిరా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. సెలక్షన్స్ కానీ ఎలక్షన్స్ కానీ కలెక్షన్స్ కానీ ఈ మూడు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. సెలక్షన్స్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానీ ఎవరైనా నిరుద్యోగులను ఎన్నుకొని వారి ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించేది రెవెన్యూ డిపార్ట్మెంట్. అలాగే మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకునే సమయంలో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ వీటన్నిటికీ ప్రధాన పాత్ర వహిస్తూ మనం జరిపే ఎలక్షన్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్. అలాగే మీ నుంచి గతంలో అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పడిందే భూమి శిస్తును వసూలు చేయడం కోసం అప్పటి రాజులు కానీ సుల్తానులు కానీ నవాబులు కానీ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే ఈ రెవెన్యూ వ్యవస్థ. ఈ రెవెన్యూ వ్యవస్థలో ఆనాడు అన్ని డిపార్ట్మెంట్ అంటే ఈరోజు ట్రెజరీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఈనాటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఈనాటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినట్టువే. అవి ఇంట్లోంచి శాఖలు విడిపోయి ప్రజల కోసం శాఖలు విడదీసి సులభతరం చేసినారు. కానీ మొట్టమొదటగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ని పనులు చేస్తూ ప్రభుత్వానికి అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అతి ముఖ్యమైన అతి ప్రాధాన్యత గల పరిపాలనా శాఖగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ప్రభుత్వం దీనికి జూన్ 20 తారీఖు ఖచ్చితంగా రెవెన్యూ డే నిర్వహించండి, మీ వల్ల ప్రజలకు జరిగే తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజును రెవెన్యూ డేగా పరిగణించడం జరుగుతూ ఉంది. అందుకని మేము ఈరోజు మా సభ్యులందరము ఏకమై ప్రజలను కూడా కొంతమంది పిలిపించి వారికి కూడా మా సేవల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మీకు పుట్టినవాడికి రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంటే చేసేది. కాబట్టి డెత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు సంబంధంగా ఉండే డిపార్ట్మెంట్ ఏమి అని మనం ఆలోచిస్తే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇంకా గతంలో భూమి శిస్తు ఉన్నది కాబట్టి ఇప్పటికి కూడా మీరు అది ఉపయోగించుకోవడం లేదు. వాటర్ ట్యాక్స్ లేదని చెప్పి మీరు పన్ను కట్టుకోవడం లేదు. కానీ భూమికి మీకు హక్కులు కావాలా, 12 సంవత్సరాల అనుభవదినం ఉన్నట్టు ఎవిడెన్స్ కావాలా, రేపు ఏదన్నా జరిగితే వేరే ఎవడన్నా ఆక్రమించినా మీరు ఊళ్ళో లేకపోతే విదేశాలకు పోయినా అటువంటి ఆధారాలు కావాలంటే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రూపంలో పన్ను కట్టుకుంటూ ఉంటే ఇది ఒకసారి నా భూమి కాబట్టి నేను పన్ను కట్టినా అని చూపించడానికి వస్తాయి. మీకు అందరికీ తెలిసినది 12 సంవత్సరాలు ఎవరి అనుభవాధీనంలో ఉంటే ఆ భూమి వారికి హక్కు వస్తుంది చట్టపరంగా. ఇవన్నీ కావాలంటే ప్రతిదానికి ఆధారం కావాలి. అందువల్ల అటువంటివన్నీ కల్పించే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. దీని ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిన డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా సేవ చేయవలసిన డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరు ఏ కులంలో పుట్టినారని తెలుసుకునేది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేది, పిఆర్ఓ ఎంక్వైరీ చేస్తాడు, ఆర్ఏ ఎంక్వైరీ చేస్తారు, నిజ నిర్ధారణ చెప్పి తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ క్యాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేస్తాడు. అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఆదాయం ఎంత అని నిరూపణ అయితేనే కదా మీకు రైస్ కార్డ్ అయితే వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది. ఇవన్నీ పొందాలంటే ఆధారం రైస్ కార్డు. ఇటువంటివి ఇచ్చే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఒక్క ఇన్కమ్ సర్టిఫికేట్తోనే ఎన్నో లాభాలు ఉంటాయి, మీకు అందరికీ తెలిసింది.
అవన్నీ పొందాలంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పొందాల్సి వస్తుంది. భద్రాచలాన్ని నిర్మించింది ఎవరు? రామదాసు. రామన్న అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన కూడా అప్పటి నవాబుల కాలంలోనే తహసీల్దార్గా పనిచేస్తూ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన సొంత డబ్బులు చేసినాడు, వచ్చిన పన్నును మిస్యూజ్ చేసినందుకు జైలు వేయడం జరిగింది. అంటే ప్రభుత్వ సొమ్మును సొంతంగా ఉపయోగించకూడదు. దేవాలయం కట్టినా కూడా అది తాను సొంతంగా నిర్మించడం అవుతాయి కాబట్టి శిక్షించడం జరిగింది. ఎవరు? నవాబు తీసుకుపోయి గోల్కొండ కోటలో పెట్టినారు. అప్పుడు ఏం జరిగింది? రాముడే వచ్చి ఆయన డబ్బు ఆయన కట్టిపించి నవాబుకు చిన్న నాణ్యాల మీద రాముని విగ్రహాలు ఉన్నాయంట. ఆ విధంగా ఆ రోజు ఒక తహసీల్దార్ చేసిన గొప్ప ఘనకార్యం అది. అందువల్ల ఆయన పేరు ఇప్పటికీ చేస్తాయని నిలిచిపోయింది. అటువంటి మహానుభావులతో ఉన్న డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్. మేము ఎవ్వరము కావాలని ఎప్పుడు తప్పులు చేయం. వేరే వాడు తప్పు చేపించింటాడే కానీ ఆ ప్రయోజనం కోసం వీడైతే చేయడు. రెవెన్యూ వాడి స్వార్థం కోసం వీడు బలైపోతున్నాడు. అంతే తప్ప మీరు బాగా గమనించాల్సింది అదే. ఒక భూమి ఉంటుంది, ఆ భూమి మేమేమన్నా తీసుకుంటామా? తీసుకోము. మీ అన్ననో తమ్ముడు వాన్ పేరు రాపించుకొని మాకు తప్పుదారి పట్టించింటాడే కానీ మేమెప్పుడు అదే పనిగా తప్పు చేయాలని ఉండదు. గతంలో ఎప్పుడో ఉన్నది. యాక్చువల్గా అడంగల్కి అధికారి ఎవరు? కర్ణం రాసేవాడు, రెడ్డి చూసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. ఆ విధంగా ఉన్న వ్యవస్థను ఆధునీకరించి ఈ కంప్యూటర్లు ఇవన్నీ రావడం వల్ల చివరికి తహసీల్దార్కే బాధ్యత వచ్చింది. కింది స్థాయికి తగ్గిపోయింది. కానీ వాళ్ళ ద్వారానే ఇప్పుడు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ నుంచి వచ్చిన ఆధారాలు తీసుకొని మేము అడంగల్లో నమోదు చేయడం అది జరుగుతుంది. అంటే తుఫాన్లు, అనుకోకుండా అగ్ని ప్రమాదాలు ఇటువంటివన్నీ జరిగినప్పుడు అక్కడ ఉండే మొట్టమొదటి నిల్చుండే వ్యక్తి ఎవరు? ఆ ఊరి గ్రామ రెవెన్యూ కానీ ఆ ఊరి గ్రామ తలాలు, తర్వాత ఎంఆర్ఓ గారు రావడము, ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. నదులు పొంగుతాయి, ఒక్కోసారి వరదలు వస్తాయి. అప్పుడు కూడా మీకు హాజరై చూసుకునేది మా రెవెన్యూ డిపార్ట్మెంటే. ప్రకృతి వైపరీత్యాలు అయితేనేమి, ఇంకా ఎన్నికలు అయితేనేమి, మనకు సీఎం వస్తాడు, నా డిప్యూటీ సీఎం వస్తాడు, ఇంకా ప్రధానమంత్రి వస్తాడు. అప్పుడు ఉండి చూసుకునేది కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే. విఐపి ప్రోటోకాల్ కానీ విఐపి ప్రోటోకాల్ కానీ ఇటువంటి విధులన్నీ ఇవన్నీ మీకు తెలియవు. కానీ ప్రతిదానికి ప్రతి చోట డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇన్వాల్వ్ చేసేది ఒక తహసీల్దారు, ఆయన స్టాఫ్, వీళ్ళందరూ కలిసే చేస్తుంటారు. ఏ ఒక వ్యక్తితో కాదు కదా, అందరం కలిసి చేసేది ఒక సమిష్టిగా చేసే పనులే ఇవి. ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తాము. అదే నాకు చెప్పినట్టు భూమి అమ్మనైతే ఎవరు తీసుకోరు, భూమి ఆడే ఉంటాయి. మనం చేసే స్వార్థపరమైన భావనలతో, స్వార్థపరమైన ఆలోచనలతో అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న, అక్కకి తమ్ముడు, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ భూ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. వాటి అన్నింటినీ తీర్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్. మా వరకైతే, మా వెల్దుర్తి మండలంకి అయితే వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. సేవలు ఉపయోగించుకోండి. మీకు ఏ తప్పు జరిగినా, అంటే ఇప్పుడు గతంలో ఎన్నో భూములు ఇట్లా వచ్చినాయి, అన్నీ మేము దిద్దేసినాము. మా పై అధికారులు ఆమోదం చెప్తే అవి తొందరలో మీకు ఆ సమస్య కూడా తీరిపోతాయి. అట్లయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇటువంటివి అన్నీ మీరు వచ్చి చేయించుకోండి. మీకు ఎక్కడ కూడా జాపం జరగడం లేదు. బర్త్ సర్టిఫికేట్ లేదు, డెత్ సర్టిఫికేట్ అన్నీ తీసుకోండి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఈ గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ ఈ సందర్భంగా చెప్పండి. మీ కష్టాలే మీ బయట వస్తుందంటే ఇలాంటి కృష్ణరెడ్డి గారు
గట్టిగా చెప్పాలని చిన్న చెప్తాను. శాఖ ఇప్పుడు ఎన్ని ఏ సమస్యలు వచ్చినా రెవెన్యూ శాఖ ద్వారా రిజర్వేషన్ కానీ ఇంకా శాఖ కానీ ఇంకోటి ఏదో సమస్యలు వస్తే ఏం ఏమన్నా లేదు రసీదే మనం కావాలి. నేను ఈ సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ నాకు అర్థంది అప్పుడు ఎంత బలవంతులు కానీ ఏం లేదు పోవడానికి మరి అటువంటి మనం పోగొట్టుకున్నాం. అందుకే నాకు చాలా బాగుంది. కొందరు ప్రతినిధులు కూడా మా సంవత్సరం చెప్పారు పండుగ పెట్టండి మీకు మన పెట్టండి. అప్పట్లో ఏదో 5-4 బాగా అభిప్రాయంగా ఉండేది. ఇప్పుడు భూములు ఏదో 4 రూపాయలు కూడా ఒక ఎకరం 1 రూపాయలు ఎకరం ప్రభుత్వం ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఫోన్ వస్తుంది మళ్ళీ ఎందుకు పోతున్నారు? రైతు హక్కు వస్తుంది, ప్రభుత్వం ఆదాయం వస్తుంది. కానీ ఎన్నో ఉన్నాయి. తహసీల్దార్ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఎస్డిటి, ఇంకా రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఎస్ఓ, గ్రామ రెవెన్యూ అధికారులు, విలేజ్ సర్వేయర్లు, రిటైర్డ్ డిఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం చెల్లిస్తున్నా. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకయ్యామంటే ఈరోజు జూన్ 20 రెవెన్యూ శాఖ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. దాదాపుగా 238 సంవత్సరాల క్రితము ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేశారు. మద్రాస్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని ఏర్పాటు చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దీని నుంచే బిఎస్ఓ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అని ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫాలో అవుతుంటారు. ఆ చట్టాలన్నీ అప్పుడు నుంచి తయారు చేసినవే. ఇంకా భూ పరిపాలన చరిత్ర రాజులు మరియు రాజ్యాల కాలం నాటిది. ఆ రోజుల్లో భూమి ఆదాయం ప్రధాన వనరు. భూమి రికార్డులను తయారు చేయడం మరియు నిర్వహించడం అనే ప్రస్తుత వ్యవస్థ మొఘలుల కాలం నుండి ఉద్భవించి బ్రిటిష్ పాలనలో శాస్త్రీయ రూపం చేరుకుంది. రెవెన్యూ బోర్డు 1786లో మద్రాస్ రాష్ట్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితో స్థాపించబడింది. 1803లో సివిల్ జస్టిస్ పాలనను ఈ బోర్డు నుండి వేరు చేశారు. 1849లో వికేంద్రీకరణ పెట్టబడింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1883లో ఏర్పాటు చేశారు. దీనికి ఐసిఎస్ యొక్క సీనియర్ సభ్యులను బోర్డు సభ్యులు ఎంపిక చేశారు. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్. ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఆంధ్ర రెవెన్యూ బోర్డు వచ్చేసి 1953లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం మనకు తెలుసు 1952లో ఏర్పడింది. దాని తర్వాత మద్రాస్ బోర్డు నుంచి విడదీసి 1953లో ఆంధ్ర రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ వీటి నుంచి ఉద్భవించాయి. 1961లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు సృష్టించబడ్డారు. తర్వాత 1977లో ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ప్లేస్లో కమిషనర్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి బ్రిటిష్ కాలంలో థామస్ మన్రో ఇతను వచ్చేసి 1807లో రైత్వార్ విధానాన్ని తీసుకొచ్చాడు. ఈయన దత్త మండలాలకు కలెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా మద్రాస్ గవర్నర్ కూడా పనిచేశాడు. ఈయన వచ్చేసి 2,06,819 డీ పట్టాలు పేద ప్రజలకు రైత్వార్ విధానంలో ఇష్యూ చేసినాడు. అంటే ఇంతకుముందు పాలెగాల వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళకే శిస్తు కట్టేవాళ్ళు. ఈయన ఆ విధంగా లేకుండా ప్రభుత్వానికి రైతులకు అనుసంధానం ఉండాలని డైరెక్ట్ ఎవరైతే భూమి దున్నుకుంటారో వాళ్ళే డైరెక్ట్ భూమి ప్రభుత్వానికి శిస్తు కట్టే విధంగా ఏర్పాటు చేశాడు. దీని గురించి కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే ప్రజల పట్ల నిజాయితీతో కూడిన సానుభూతి గల సునిశ్చిత మేధావని అప్పట్లోనే ఈయన పొగిడాడు. ఈయన 1807లో రిటైర్మెంట్ తీసుకొని పోతే కూడా మళ్ళీ పిలిపించి ఇతనికి గవర్నర్ పదవి ఇచ్చారు. ఈయన పదవిలో ఉండగానే 1826లో పత్తికొండ ఏరియాలో కలరా సోకి మరణించినాడు. ఈయన పేరును చాలామంది వాళ్ళ పిల్లలు పెట్టుకున్నారు, మన్రోలమ్మ అని. ఈయన రెవెన్యూ శాఖలో చాలా గొప్ప పనులు చేశారు. అదేవిధంగా
మన చేనేత కార్మికుల గొప్పదనాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఇతను ప్రస్తావించినాడట. వాళ్ళ నైపుణ్యాన్ని, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఉండే విధానాలను కూడా వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందుతున్నామని తెలియజేశారంట. ఈ అవకాశం ఇచ్చింది తహసీల్దార్ సార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ సార్ గారికి, ఆర్ఎస్డిటి మేడం గారికి, ఏఎస్ఓ సార్, ఏఎస్ఓ మేడం మరియు ఆర్ఐ మేడం, నా తోటి విఆర్ఓలు, తర్వాత విఆర్ఎస్, అలాగే ఇక్కడ చేరి వచ్చిన రైతులందరికీ కూడా రెవెన్యూ డే రికార్డు తయారు చేయడం, నిర్వహించడం అనేది వివిధ రకాల పేర్లతో జరుగుతుండేది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొచ్చి రికార్డ్స్ రాయడం, వాటిని మెయింటైన్ చేయడం అనేవి ఈ 238 సంవత్సరాల క్రితం ఈ జూన్ 20 తారీఖున తీసుకురావడం, ఆ రోజును గుర్తించి ఈ రెవెన్యూ డే అనేది ప్రభుత్వం వారు కూడా జరపాలి అనే నిర్ణయం తీసుకోవడం కూడా మంచి పరిణామం. అయితే ఈ రెవెన్యూ అనేది చేసే కార్యక్రమాలు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎన్డీఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది, ఎస్డీఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ జరుగుతుంది. అది వికేంద్రీకరణ జరుగుతూ ఎన్డీఆర్ఎఫ్కు చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడు. ఎస్డీఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయికి వచ్చేసరికి తహసీల్దార్ సారు దానికి చైర్మన్గా ఉంటారు. అంటే ప్రకృతి విపత్తులు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, అంటే ఒక రెవెన్యూ పనులే కాకుండా ప్రకృతి విపత్తులు జరిగినా లేకపోతే కరువు కాటకలు ప్రతి దానికి కూడా తహసీల్దార్ సార్ అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్గా చేస్తారు. కానీ మిగతా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేజర్గా ఉండి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పంచాయతీ దినోత్సవాలు ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ రెవెన్యూ డే కూడా జరుపుకోవడం కూడా అందరినీ గౌరవిస్తూ ఒక మంచి కార్యక్రమం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఈ కార్యాలయంలో తహసీల్దార్గా కూడా పనిచేస్తున్నారు. అందుకనే సార్లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి రావాలని కోరడం జరిగింది. సార్ గారు కూడా వచ్చేసినారు కాబట్టి సార్లు కూడా 2 నిమిషాలు వెళ్ళాల్సిన చాలాసార్లు కలెక్టరేట్లో కనిపించేవాళ్ళు. రియల్లీ ఈరోజు సార్ని ఆహ్వానించి మనకు ఈ రకంగా రెవెన్యూ డే సందర్భంగా సార్ని ఇలా కలవటం, సత్కరించడం నిజంగా ఈ విషయం వెరీ హ్యాపీ. ఇంకోటి ఈరోజు ఈ రెవెన్యూ డే జరపాలి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, ఈ దాన్ని ఇంత గ్రాండ్గా అందరినీ పిలిచి చేస్తున్నందుకు మన ఎంఆర్ఓ సార్ని అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కింది స్థాయి అంటే విఆర్ఏ నుంచి ఏఎస్ఐ కలెక్టర్ వరకు కూడా ఎవ్రీవన్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రోటోకాల్ విషయం కానీ, ఎలక్షన్స్ విషయం కానీ, ఈవెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కోవిడ్ టైంలో నిజంగా ఎంత అప్రిషియబుల్ థింగ్ అంటే, నేను అప్పుడు కలెక్టరేట్లో వర్క్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎంతోమంది కోవిడ్ అంటే ఇక్కడ వచ్చి వర్క్ చేస్తూ కోవిడ్ టైంలో వాళ్ళని వాళ్ళ అంటే ఓన్ ప్లేసెస్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఎవరు ముందుకు వచ్చేవాడు కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి, ఒక ఎంఆర్ఓ సార్కి ఫోన్ వెళ్ళి మీ డిపార్ట్మెంట్లో ఇలా చేయాలి అంటే ఇమీడియట్గా విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్. రియల్లీ ఈ రకంగా జరగటము అంటే ఎవ్రీథింగ్ అంటే ఏదైతే గైడ్లైన్స్ మనం ఇస్తున్నామో కలెక్టరేట్ నుంచి అవన్నీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు డిసిప్లైన్డ్గా వెల్ మేనర్డ్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా చేసి నిజంగా కోవిడ్ టైంలో రియల్లీ ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ టు బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పటికీ కూడా ఈవెన్ తలారీస్ అంటే విఆర్ఎస్ చాలా గ్రామాల్లో ఎప్పుడైనా సరే క్రాప్ లోన్ బుకింగ్ కానీ ఇంకా ఏ విషయమైనా కానీ వాళ్ళు ఎవ్రీ డిపార్ట్మెంట్కి అనుకూలంగా అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ విఆర్ఓస్కి కానీ విలేజ్ సర్వేస్కి కానీ రియల్లీ వెరీ హ్యాపీ. అంటే అంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏ నుంచి ఏ ఎంప్లాయీ అయినా సరే హార్డ్ వర్కింగ్. ఇంకా నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫీలింగ్ హ్యాపీ.
ఇంకా ఆల్మోస్ట్ అన్ని విషయాలు సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా ఇప్పటి వరకు మనం చేసిన వర్క్కి అప్రిషియేట్ చేస్తూ గుర్తు ఇచ్చి రెవెన్యూ డే అయితే చేస్తున్నారు. ఇంకా మనము కష్టపడి పని చేస్తూ మన డిపార్ట్మెంట్కి ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వేదిక మీద ఈరోజు ఈ సభకు అటెండ్ అయినటువంటి అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు అండి. మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోయిన చెనిగిన పేపర్ కూడా చాలా విలువైంది. నా లైఫ్లో జరిగిన 3 ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను. అంటే ఎంత పవర్ఫుల్ అనేది రెవెన్యూ దానికి. గతంలో నేను ఏనుపాల బీఆర్ఓ చేసేటప్పుడు దైవందినలో గతంలో రైతు రంగస్వామి అనే రైతు 18 సంవత్సరాలు నియర్ బై అదే గాసం చేసి ఒక పొలంని తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు వాళ్ళ తమ్ముడు దాన్ని ఆక్యుపై చేసినాడు. ఆక్యుపై చేసినప్పుడు ఎంఆర్ఓ గారికి ఇట్లా విషయం చెప్పాను. సారు సపరేట్గా ఫీల్డ్ విజిట్కి వచ్చి దాన్ని 18 సంవత్సరాలు చేసిన దాన్ని తమ్ముడు కూడా 8 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అతను తమ్ముడు బలవంతుడు, ఇతను బలహీనుడు. సార్కి విషయం చెప్పాను. సారు ఇటు కళారులను అందరం పోయేసి 8 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక పొలాన్ని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తలుచుకుంటేనే దానికి ఎవరిదైతే ఓనర్ ఉన్నారో అతనికి మళ్ళా పొలం ఇప్పించడం జరిగింది. అంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మనం పుట్టిన కాడ నుంచి సచ్చేంత వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే ఎంటర్ అవుతుంది. వేరే ఏ డిపార్ట్మెంట్కి పవర్ లేదు. మనం పుట్టిన ఈ మనిషి వీళ్ళకి జన్మించాడు కాడ నుంచి ఇతను పలానా తేదీన చనిపోయినాడు అని చెప్పేది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. రెవెన్యూ డిపార్ట్మెంట్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా రీసెంట్గా నేను అర్బన్లో చేసేటప్పుడు చిన్న ఇన్సిడెంట్. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఒక అతను ఎంప్లాయీ చనిపోయినాడు. 2 భార్యలు ఉన్నారు, ఒక భార్య మాత్రమే ఉంది. ఆడంతా ఒకటి ఏమంటే సీన్ క్రియేట్ చేసినారు ఒకటే భార్య అని. కానీ ఇంకొక భార్య ఏమంటే అక్కడ ఎక్కడో శ్రీశైలంలో చిన్న పని చేసుకుంటూ ఉండేది. వాళ్ళ పిల్లలు ఎట్లా అంటే తిండి కూడా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు ఏం చేసినారు, నా మీద చాలా ప్రెజర్ పెట్టినారు. ఇట్లా ఒకటే భార్య ఇచ్చి ఇవ్వండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని. అప్పుడు కొంచెం అంటే ఇదొక ఇంపార్టెంట్ ఏమంటే ఒక పై అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారులు తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది మా తహసీల్దార్ గారితో డిస్కస్ చేశాను. సార్ ఇట్లా ఉన్నారు సార్, వాళ్ళు ఒకటే భార్య అని ఇట్లా ప్రెజర్ పెడుతున్నారు, కానీ యాక్చువల్గా ఇంకో భార్య ఉంది, ఆ పాపని వస్తే చంపేస్తామని వాళ్ళ బంధువులంతా బెదిరిస్తున్నారు సార్ అని చెప్పినారు. మేడం ఉన్నారు. అంటే సరే బాబు వాళ్ళని ఒకసారి పిలిపి అంటే వాళ్ళని పిలిపించినాము. పిలిపించినాక వాళ్ళు ఆమెకు అట్లే ప్రెజర్ పెడుతున్నారంటే ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఎస్పీకే ఫోన్ చేసినారు. ఇట్లా వాళ్ళకి ఇట్లా ప్రెజర్ పెడుతున్నారనే లోపు అది ఎంత ప్రెజర్ పెట్టారంటే చాలా ప్రెజర్ పెట్టారు. ఆఖరికి నిన్ను సెలవు పెట్టిపోదాం అనేంత ప్రెజర్ పెట్టారు. కానీ ఎంఆర్ఓ గారి సపోర్ట్ వల్ల ఆ రోజు ఎస్పీ గారు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరిని రాజీ చేసి ఇప్పుడు 2 భార్యలు ఉండేటట్టు కనబడిచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో 2వ భార్యకి 10 lakhs ఇచ్చారు. 10 lakhs ఇచ్చేసి ఒక్కో పిల్లోడికి 2 పిల్లలు, ఒక కొడుకు కూతురు, ఒక్కొక్కరికి 5 lakhs డిపాజిట్ డైరెక్ట్ డిపాజిట్ చేపించేసినారు. ప్లస్ ఇక్కడ ఈమెకి ఒక ఉద్యోగం వచ్చేటట్టు ఏర్పాటు చేసినారు. అంటే అది అలాంటి పవర్ ఎవరికి ఉంటుందంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్కి తప్ప ఎలాంటి డిపార్ట్మెంట్కి ఉండదు. కాబట్టి ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను భాగస్వామిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా కూడా ఇప్పుడు ఉన్నారు సార్, మనకు స్పెషల్ కలెక్టర్ చేశారు. సార్ గురించి నేను చూడలేదు, ఈరోజు చూస్తున్నారు ఏం మధ్యలేదు సార్ గురించి. కానీ ఆయన సర్వీసెస్ చాలా మంది నాకు చెప్తుంటారు, సార్ బాగా హెల్ప్ చేశారు, సార్ బాగా చేశారంటే ఎప్పుడెప్పుడు నాకు 2000 సార్ మీరు 2002లో చేసిన వాళ్ళు అప్పుడేదో చాలా తక్కువ ల్యాండ్ వాల్యూ. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొందరు నాకు అంటుంటారు, ఆ సార్ చేసిన పుణ్యము ఈరోజు ఇది లక్షల్లో చేరింది సార్, లక్షల్లో ఇచ్చినారు సార్, పిలిపించి చేసినారని. కాబట్టి సార్ మీకు నిజంగానే మీ గురించి నేను విన్నాను కానీ చూడలేదు ఫస్ట్ టైం. చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ ఉండే ఈవెన్ తలారి కాడ నుంచి కూడా మనకి ఎంత పవర్ఫుల్ అంటే ఒక తలారి ఎంటర్ కాకుంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ఆ ఊర్లోకి ఎంటర్ కాదు, ఒక తలారి లేకుంటే కూడా. అంటే కేవలం అంటే మనకు గ్రామంలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి తలారి అంటే ఒక చిన్న ఎంప్లాయీ కాడ నుంచి హై స్థాయి ఎంప్లాయీ వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్.
కాబట్టి అందరికీ ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగస్వామ్యం అయినందుకు మరి ఈరోజు రెవెన్యూ డే జరుపుకుంటున్నందుకు అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు మళ్ళా చెప్పుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. తహసీల్దార్ సారు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సారు, అదేవిధంగా ఆర్ఐ మేడం ఉన్నారు, ఏఎస్ఓ సారు మేడం, అదేవిధంగా సీనియర్ విఆర్ఓలు, జూనియర్ విఆర్ఓలు, అదేవిధంగా పాత్రికా మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రెవెన్యూ డే అనేది 1780 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ స్థాపితం అంటే బోర్డు ఇండియా పెట్టింది. తర్వాత రాను అంటే కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, తహసీల్దార్లు, అదేవిధంగా విఆర్ఓలు ఈ విధంగా మార్పు చెందుతూ వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కింది స్థాయి నుంచి తలారీగా వచ్చిన వారు అంటే ఎవరైతే ఉంటారో మరి ప్రతి ఒక్కరికి గ్రామంలో తిరిగి గ్రామాల్లో యొక్క ఒక సమాచారాన్ని చేరాలంటే తలారీ నుంచి రావాలి. తర్వాత అక్కడి నుంచి ఏమీ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి ఒక ఆర్ఐ, అదేవిధంగా దాన్ని ఏమి యాక్షన్ తీసుకుంటే పరిగణలోకి వస్తారో తహసీల్దారు, ఈ విధంగా ప్రతి ఒక్కదానికి క్షుణ్ణంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు కూడా ప్రత్యేకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. 2000 సంవత్సరంలో పట్టాలు ఇచ్చినారు. అది ఇప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం సార్. మేము బాధపడుతున్నాం పొలం ఇచ్చినారు, మంచి పంటలు పండిస్తున్నారు. మొదలనే మేమే పోయి చూసినాం, సార్లు వచ్చి చూసినారు, బాగానే ఉందన్న సార్లు కూడా. సభాధ్యక్షులైనటువంటి రెవెన్యూ అధికారి గారికి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి తర్వాత ఇది కాలం వెదురుతులో ఎంఆర్ఓగా చేసినటువంటి గౌరవనీయులు మద్దిరెడ్డి గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ వెదురుతి మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు, తర్వాత పత్రికా విలేకరులకు నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. తర్వాత మన మద్దిరెడ్డి సార్ గారు నాకు ఫోన్ చేశాడు, సార్ ఉన్న ఊళ్ళో అంటే ఉన్నాను సార్, ఇట్లా పని మీద ఉన్నదంటే నాకు ఇట్లా వస్తున్నాను వెళ్తుంది అంటే నేను ఆ పని పోస్ట్పోన్ చేసుకుని సార్ యాక్చువల్గా నా బిడ్డ పెళ్లి ఆయుష్ 12-11 పెట్టుకున్నాను. ఈరోజు క్యాటరింగ్ వాళ్ళని ఈవెంట్ వాళ్ళని రమ్మన్నాను, వాళ్ళకి మధ్యాహ్నం కన్నా రమ్మని చెప్పినాను. అది ఎందుకో తెలుసా, సార్ మీద ఉన్న గౌరవం, ప్రేమ. అన్ని జన్మల కన్నా అత్యుత్తమైన జన్మ మానవ జన్మ. మానవ జన్మను పొందడము ఎన్ని జన్మలో పుణ్యఫలము అని చెప్తారు. అటువంటి జన్మని ప్రపంచంలో, భారతదేశంలో పుట్టడం ఇంకా పుణ్యం అని చెప్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి భారతదేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందినారంటే ఎంతో పుణ్యం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందుతారు. మన భారతదేశ రాజ్యాంగము అడ్మినిస్ట్రేటర్, లెజిస్లేచర్, జ్యుడిషియల్ నడుస్తుంది. రాజ్యాంగం అంతా ఆ అడ్మినిస్ట్రేషన్లో మెయిన్ డిపార్ట్మెంట్ ఏది? రెవెన్యూ డిపార్ట్మెంట్. అన్ని వృత్తులలో అత్యుత్తమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయితే, అన్ని వృత్తులలో అత్యుత్తమ విలువలతో కూడినటువంటి వృత్తి రెవెన్యూ వృత్తి. ఈ వృత్తిలో ఉద్యోగం పొందినారంటే ఎన్ని జన్మల పుణ్యమని చెప్పాను కదా. ఎందుకో తెలుసా, ఇప్పుడు సోదరుడు చెప్పాడు, చాలా బాగా చెప్పాడు, విలువలతో కూడినటువంటి ఉద్యోగం అని. ప్రతి విషయము భారతదేశంలో పుట్టిన ప్రతి విషయంలో ప్రతి మానవునికి ఏది జరగాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్తో సంబంధం ఉంటుంది. తర్వాత భారతదేశంలో అతి సంపన్నమైన ప్రజలు ఉన్నారు, మధ్యరకం ప్రజలు ఉన్నారు, అతి బీద రకమైనటువంటి ప్రజలు ఉన్నారు. అతి బీద రకమైన ప్రజలకు సేవలు అందించాలంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే సాధ్యమవుతుంది. ఎవరితో కాదు. 100 కోట్ల ఆశ్రమంతో చేయని సేవలు ప్రజలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయొచ్చు. దాన్ని గమనించుకొని ఆ ఉద్యోగాన్ని పొందిన మీరు ప్రతి ఒక్కరు చేసినారంటే మీ జీవితం దండమవుతుంది. భగవద్గీతలో కృష్ణమోహనుడు ఏం చెప్పినాడు? డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. అది అందరికీ అవకాశం దొరకదు. ఏ డిపార్ట్మెంట్కి దొరికిన అవకాశం మీకు దొరికేది. కాబట్టి ఈ రోజు నేను చెప్పాను కదా, నాకు ఎంతో పనున్నా సార్ ఫోన్ కాల్ పెట్టిన ఎందుకు వచ్చానంటే, సార్ వల్ల ఏ ప్రత్యేకమైన నేను సౌకర్యం పొందలేను, నాకు అవసరం కూడా పడలేదు. కేవలం సార్ వెల్దుర్తి మండలంలో పని చేస్తున్నప్పుడు సార్ దృష్టి అంతా వెల్దుర్తి మండల ప్రజల బీదరికం పైన ఉన్నది. అది గమనించిన నేను. బీద ప్రజలకు
సేవ చేయాలంటే అది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని వెల్దుర్తి మండల ప్రజలకు మాత్రం 100% జస్టిఫై చేశాడు సారు. కేవలం ఆ గౌరవంతోనే నేను సార్ సభకు ఈరోజు వచ్చాను. కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈరోజు రెవెన్యూ డే కార్యక్రమం చేశారు, ఎంఆర్ఓ గారు అందరూ చేశారు. కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ సార్ గారికి ఒక వినతి కోరుతున్నాను నేను. ఈ రెవెన్యూ డే సందర్భంగా మీరు అందరినీ జత చేయండి. ఇక్కడ పారిశ్రామికవేత్తలని, వ్యాపార రంగవేత్తలని, వ్యవసాయ రంగవేత్తలని అందరి నాయకులు చేస్తారు. ఒక విధమైనటువంటి అభిమానం వస్తుంది, సమన్వయం కలిసి అప్పుడు వాళ్ళ బాధలను చెప్పుకుంటే కూడా మీరు దానికి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది నా యొక్క వినోభంగా ప్రార్థించి ఇట్ ఈస్ ఓన్లీ అడ్రస్ టు యూ. కాబట్టి సార్ నేను చూశాను, నేను చెప్పాను కదా, వెల్దుర్తి మండలంలో ఏ బీద ప్రజలు వచ్చినా నేను 2-3 సార్లు గమనించినాను. ఒక వ్యక్తి ఎక్స్కి సాయం చేయమని చెప్పిటాడు, ఒక వ్యక్తి వైకి సాయం చేయమని చెప్పిటాడు. ఎక్స్కి సాయం చేయమని చూసినటువంటి రూలింగ్ పార్టీలో ఉంటాడు, వైకి చేయవలసినటువంటి సాధారణమైన మనిషి ఉంటాడు. సార్ అన్ని గమనిస్తాడు. రూలింగ్ పార్టీ నాయకులతో చెడ్డ కాకుండా సార్ చేసేది డెఫినెట్గా వైకే చేస్తాడు. ఎక్స్కి మాత్రం ససేమరణ చేయడు. అదే సార్లో ఉన్న ప్రత్యేకత, సార్లో ఉన్న గొప్పతనము. అది అందరూ అనుకుంటారు అది గాడ్ గిఫ్ట్ అనుకుంటారు. గాడ్ గిఫ్ట్ ఉండొచ్చు, కానీ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ని మనకు మానవ జన్మని ఇచ్చిన స్వామి భగవంతుడు ఇదొక గిఫ్టే. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మనలో ఉంటుంది. కాబట్టి మానవ జన్మను పొందిన మీరు అందరికీ నేను చెప్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేది, సోదరుడు కూడా బాగా చెప్పాడు, విలువలతో కూడినటువంటి డిపార్ట్మెంట్ ఎంతో అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్లో పనికొచ్చేది అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన పంచనామానే. ఏ ఊర్లో ఏ పొలం జరిగినా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోవాలా, ఎంఆర్ఓ గారు పంచనామా చేయాలా, అది పంపాలా. రేపు అది కోర్టులు 4 ఏళ్ళకి జరగవచ్చు, 5 ఏళ్ళకి జరగవచ్చు. అది జడ్జిమెంట్ వస్తుంది, ఎంఆర్ఓ గారు కూడా రిటైర్ అవ్వచ్చు. కానీ ఆ పంచనామా యొక్క విలువ ఎంతో ఉంది. జడ్జి గారు దాన్ని కూడా తీసుకునే జడ్జిమెంట్ ఇస్తారు, తీర్పునిస్తారు. ఆ తీర్పునిచ్చే దాంట్లో ముఖ్యంగా గమనించేది రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నివేదికనే గమనిస్తారు. అంటే ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అందుకే నేను చెప్పినది, మానవ జన్మను పొందడం ఎంత పుణ్యమో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం పొందడం కూడా అంత పుణ్యము. అది విఆర్ఓ మొదలుకొని కలెక్టర్ వరకు ఉంది. ఈ అవకాశం ఏ డిపార్ట్మెంట్లో దొరకదు. కాబట్టి నేను సభాముఖంగా కోరుతున్నాను, తలారి మొదలుకొని కలెక్టర్ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అవకాశం. చీనైన పేపర్న అది ఎంతో విలువ కూడినారు కదా, అది 100% కరెక్టే. పంచనామాలో రాస్తారు, అదే విలువ తీసుకుని జడ్జిమెంటే జరుగుతుంది. 10 ఏళ్ళ తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఒక వ్యక్తికి న్యాయం జరిగిందంటే ఒక కుటుంబానికే న్యాయం జరిగినట్ల, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే కుటుంబానికి అన్యాయం జరిగినట్ల. కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం దొరికేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్. అదేమో ఇంగ్లీష్లో సామెత చెప్తాడు, ఎకనామికల్ అఫెండర్ ఇస్ మోర్ దాన్ మర్డరర్ అంట. చంపినోడు కూడా పర్వాలేదంట, కానీ ఎకనామికల్గా అన్యాయం చేస్తే చాలా పాపం ఉంటుంది. కానీ అటువంటి అవకాశం అన్యాయం చేయకుండా న్యాయం చేసే డిపార్ట్మెంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ పొద్దు మద్దిరెడ్డి సార్ గారు రిటైర్డ్ అయినారు, ఇంత వయసు అయినా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయన చేసిన సేవలు అదే కనిపిస్తుంది మనకు. మన సేవలు సార్ నేను ఇప్పుడు ఏ 10 ఏళ్ళైనా సార్ చూడక సార్ నడుచుకుంటూ వస్తాడు, ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు సార్ అనుకున్నాను. అంటే ఆయన చేసిన సేవలు ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరి తరఫున, వెల్దుర్తి గ్రామ మండల ప్రజల తరఫున సార్ యొక్క శేష జీవితము, మద్దిరెడ్డి సార్ యొక్క శేష జీవితము, వారి కుటుంబీకుల యొక్క జీవితము దినదినం అన్ని విధాల సంతాన సౌభాగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుతూ సంపూర్ణాయుషు ఇక్కడ పనిచేసిన అందరికీ కలగజేయాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ మంచి సందేశం ఇచ్చారు. అలాగే ఇప్పుడు నేను కొన్ని క్షణాలు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా గ్రామ రెవెన్యూ సహాయకులకు మరొక పేరు కూడా ఉంది, గ్రామ పోలీస్ అని. అంటే పోలీసులు చేసే పని కూడా ఆ గ్రామంలో, ప్రతి గ్రామంలో పోలీసులు అయితే ఉండరు కదా, ఆ పోలీస్ విధులను కూడా నిర్వర్తించేది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రామ రెవెన్యూ సహాయకులే. కాబట్టి ఇది కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు మనం మంచి బతకాలంటే భోజనం చేయాలంటే అన్నం వండాలంటే దాంట్లోకి బియ్యం ఉండాలి. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చౌకదారుల దుకాణం నుంచి వస్తాయి. ఆ చౌకదారుల దుకాణం నుంచి నీ గ్రామానికి పంపాలన్నా అక్కడ పనిచేసే రెవెన్యూ వాడే, ఇక్కడ పంపిణీ చేయించాలన్నా రెవెన్యూ వాడే. ఈ విధంగా రెవెన్యూ మీలో ఎక్కడ చూసినా, ఏ పనిలో చూసినా మీలో కలిసిపోయి ఉండేది రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి తెలియజేస్తూ ఈ సందర్భంగా తదుపరి మన మండలంలో తాగుదారుగా పనిచేసి
డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయిన శ్రీ ఏ మద్రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. నేను మరొకసారి ఈ డెప్యూటీ ఆఫీసులో వచ్చి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పొలాన్ని డిపార్ట్మెంట్లో విలీనము ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని చెప్పేవాళ్ళు. విలీనం జరిగేది ఏం జరగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్. ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ప్లేస్ చెప్పాలంటే ముఖ్యంగా గ్రామ పోలీస్ వర్మగా చెప్పిన భాషలు నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను చేరినప్పుడు 4 వరకు 8:30కి నేను ఆఫీస్కి వచ్చాను. 8:30కి నా బండి వేసుకొని స్ప్లెండర్ ఇంటికి అదే బండి వాడుతున్నాను. 2000 తీసుకున్న బండే స్ప్లెండరే అదే వెహికలే పడుతుంది. 8:30 8:40 కల్లా ఆఫీస్లో ఉండేవాళ్ళు. వాచ్మెన్ ముస్లిం ఆయనకి ఇన్ఫర్మేషన్ మన పిల్లలు కళాలు వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఎట్లా ఏ విధంగా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత నాకు అవగాహన వచ్చేది. గ్రామంలో కొమ్మిరెడ్డి కంటే కదా మా కళాలు ఇన్ఫర్మేషన్ సార్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది, అది ఎవరు చేసుకోవడం లేదు, ఎవరు చెప్పడం లేదు, అర్జీలు అయితే ఇస్తున్నారు పోయి చూసాం. పూర్తి జనరల్ అంటే పూర్తి కంప చెట్లు పెద్ద పెద్దలు పెరిగి ల్యాండ్ అంతా అడవి మాదిరి అయిపోయింది. సాయి ప్రసాద్ సార్ గారు అప్పుడు కలెక్టర్ ఆయన దగ్గర పోయి సార్ ఇట్లా ఈ విధంగా ఉంది ఇట్లా అంటే ఎస్సీ కార్పొరేషన్ జబార్ అని ఆయన ఈడీ ఎస్సీ కార్పొరేషన్ గారు ఉంది, ఆయనకు చెప్పి ఫండ్స్ రిలీజ్ అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ ఎంపీడీఓకి ఇవ్వాలి. మనకి ఇవ్వకూడదు, మనకు లేదు, అవకాశం లేదు. కానీ దాని జనరల్ క్లియరెన్స్ కోసము, స్టోన్స్ పెగ్గింగ్ కోసము అన్నీ ఆ ఫండ్స్ మనకి ఇచ్చినాడు. అప్పట్లో పెద్ద అపోజ్ చేసినాడు. జ్ఞానేశ్వరరావు ఎంపీ గారు ఉన్నాడు, ఎంపీడీ వేణుగోపాల్ ఉన్నారు, కట్టిస్తారు మీరు రెడ్డి వాళ్ళకి. సర్వే మాకు అందరన్నీ ఉండేవాడు. అతను ఎటువంటి వాడు అంటే కొంచెం వీడలేదు, కొంచెం చెప్పారని ఈవినింగ్ అక్కడ మన సిల్వర్ జూబ్లీ కాలేజ్ కాడ కాకుండా మార్నింగ్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉంటాం. ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పిన రావడం ఏమి ప్రోగ్రామ్ కళ్ళు ఇచ్చినాడు అని చెప్తే వచ్చేవాడు కాదు. నేను బైక్ వేసుకొని పోయి వాడిని సార్ నేను రెడీ కాలే కదా ఇంటికి, వాళ్ళ ఇంటికి పోయి మన దగ్గర అది ఉండి వాళ్ళని తీసుకొని వస్తుంది. వచ్చి సర్వే చేయించి అట్లా ల్యాండ్ ఇచ్చేసినాము. వెంటనే కాదు మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద కూడా ల్యాండ్స్ ఇచ్చి చేసినాం. యాక్చువల్గా చెప్పాలంటే నాకు సలహా 4 o'clock ఫోన్ చేశాను, సార్ చెరువు గంటకు వస్తుంది, ఇట్లా ఈ విధంగా ఉంది దానికి బయట వేరే ఎక్కువ ప్రదేశానికి స్కూళ్ళలో అక్కడ కోఆపరేషన్ లేకపోతే మనం ఎంత పెద్ద అధికారి అయినా మనకి ఎంత చిత్తశుద్ధి ఉన్నా మనం చేయలేదు. పబ్లిక్ రిలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే మాత్రం మనం ఏది తీసుకోపోతే అనుకుంటామో ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ మనం చేసే దానిలో ఒకరు బెండి పొందుతో ఒకరు మనసులు నొచ్చుకుంటారు. అయినా వాళ్ళే తెలుసుకున్న తర్వాత మాత్రం మళ్ళా మన ముందు వెళ్ళిపోతాం. ఒకసారి ఏంటంటే గ్రామ సభకు పోయినాం ఒంగోలు దగ్గర. సార్ ఆయన కాదు సార్, ఆయన బాగా చేశారు. నాకు ఎంత సాయం చేశానంటే సభకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను చేంజ్ కాగలిగాను. వాళ్ళకి కూర్చున్నాను. నేను ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంపీఓ, డాక్టర్లు అందరూ ఎక్కినారు. పెట్టి మీటింగ్ స్టార్ట్ కానీ సార్ సార్ అంటున్నారు సర్పంచ్ సార్ రావాలంటే సార్ సర్పంచ్ దీనినే జగన్ సర్పంచ్ అంటుంది. ఆయన కాదని నేను లేదు సార్ ఈయన నేను ఆయన కాదు ఏంటంటే సర్పంచ్ అంటే
నాకు దగ్గరకు వచ్చి అదే సర్పంచ్ నాకు చేరు పోయింది ఏదో సభ జరుగుతుంది సార్ టైం అయిపోతుంది నేను జరుపుకుంటా చెప్తాను నేనైతే మనం ఎంత ఉంటాం ఆమెని చేరు నుంచి పిలిపించి ఇంటికాడ బాగా స్థానికంగా తెలిసి ఆయన డ్రెస్ వేసుకొని వచ్చేంత వరకు దాదాపు 1 అవర్ ఆయన రావాలి ఎక్కడ తర్వాత సభలు చెప్తున్నాను ఈ సభకు నువ్వే అధ్యక్షురాలు నీవు లేకపోతే సభనే జరగకూడదు గుర్తుపెట్టుకో అప్పుడు ప్రతి జన్మభూమిలో ఆమె రెడీ వచ్చింది ఇంకా జన్మభూమిలో తెలుసు కదా మనం భోజనాలు పెట్టేది ప్రజలే వాళ్ళ పార్టిసిపేషన్ ఓపెనప్పుడు మనకు ట్రీట్ చేసేది రాను కదా ఈయన రాను పేరు సరిగా ఇలా కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తే చేసినాం రెవెన్యూ డిపార్ట్మెంట్ నిజంగా చెప్పాను చాలా విలువైన డిపార్ట్మెంట్ ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు 1976 జాయిన్ అయ్యేటప్పుడు తక్కువ రెవెన్యూలో ఉన్నావా కష్టం అని మా సీనియర్స్ చెప్తుండేవాళ్ళు కానీ రెవెన్యూ విలువ చాలా మనకు ఉండే అవకాశాలు చాలా మంచి అవకాశాలు ఎటువంటి పని చేయాలనుకున్నా నిజంగా చెప్పాలంటే దీంట్లో పేరు తెచ్చుకున్నట్టు పేరు తెచ్చుకోలేదు వేరే డిపార్ట్మెంట్లో ఎక్కడ తెచ్చుకోలేదు ఇదైతే నేను చెప్పగలను మంచి డిపార్ట్మెంట్లో నేను సర్వీస్ చేసినందుకు మొట్టమొదటిసారి ఎంఆర్ఓగా ఈ మండలంలో ఇక్కడ నేను చేసినందుకు నేను ఈ వెలుగుర్తి ప్రజలు నాకు సహకరించినందుకు ముఖ్యంగా మన బీఆర్ఏలు స్టాఫ్ సహకరించినందుకు చాలా ఆనందంగా తర్వాత ఇంకొక మా ఆర్ఐ ఒక లొకేషన్ చిన్నరాములని ఒక ఆర్ఐ 2 ఆర్ఐ చిన్నరాము ఇప్పుడు ఐఏఎస్ వచ్చింది ఇప్పుడు నాకు ఖర్చులో ఉంటాను ఐఏఎస్ వచ్చింది చిన్నరాము లొకేషన్ జరగాలని మామూలుగా అది మా అసోసియేషన్ పోయి చెప్పాను వెంటనే బ్యాగ్ తీసుకుంటారు మా అసోసియేషన్ పోయి చెప్పాను అసోసియేషన్ ఫోన్ చేశాను ఏమయ్యా ముందే డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా ఉంటూ అసోసియేషన్లో మన సభ్యుడిని అందరు ఉంటారు అమ్మ నుంచి మాట్లాడతావాను అంటే ఉన్నాడా వాళ్ళు విజేశాడంటే మళ్ళీ వాడు అంటున్నాను అంటున్నా ఉన్నాను వాళ్ళు వస్తున్నాను నేను బయలుదేరిపోయాను మా సెక్రటరీ పోయి లోపల లేడు ఏమంటే ఏం చెప్పాను మీకు చెప్పండి అంటే తిట్టున్నా ఉంటాను ఎందుకు తిట్టున్నాను మామ అవుతాడు 3-4 months ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు వస్తున్నాడు పార్టీ చేసేదానికి ఇట్లా కొంతమందికి నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నిష్ఠూరమైన ఈ విషయంలో ఏదైతే ఏమి నాకు మంచి అవకాశం కల్పించిన వర్మ గారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆఫీస్ కొట్టి నేను ఇట్లా మాట్లాడుతాను నేను అనుకోలేక చాలా మంచి మండలం ఇది చెప్పాలంటే బెస్ట్ మండలం అటువంటి పుస్తకంలోనే మంచి మండలం మనం చేసుకోవాలంటే ప్రజలు చాలా మంచి బాగా చేసుకుంటారు అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు. ఈ అమ్మాయిని అయితే నేను చూస్తాను మన డిపార్ట్మెంట్ అని తెలుసు. ఈవినింగ్ షటిల్ పోతాం మేము 7 o'clock సత్యనారాయణ కలెక్టర్ గారు 18 lakhs పెట్టి షటిల్ కోర్టు బ్రహ్మాండంగా చేసినాను. ఈవినింగ్ షటిల్ పోతాం ఎవ్రీడే 7 o'clock సండే తప్ప. ఈ అమ్మాయి కనిపిస్తుంది ఈ మధ్య కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి మన థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఎవరికి లేని అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉందని చెప్తున్నారు. నిజమే, మీరు ఎవరైనా సరే ఒకరికి పట్టా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలో చెప్పండి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇవ్వలేడు, వచ్చే మినిస్టర్ వాళ్ళు చెప్పేవాళ్ళే. చేసేదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు పంపిణీ చేస్తాడు. భూమి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు, ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ప్రతి ప్రజల మన్ననలు పొందాలని నా గ్రామ రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ సర్వేయర్లు కానీ, ఆర్ఐలు కానీ, ఆర్ఐటీలు కానీ, డీటీలు కానీ, మా
సిబ్బంది కానీ అందరికీ ఈ సందర్భంగా మరీ కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకుందాం, కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గతంలో సేవలు అందించి రిటైర్డ్ అయిన లక్ష్మీరెడ్డి గారికి, మధురెడ్డి సార్ గారికి చిన్న సన్మానం చేయాలని వారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ఓటది ఆగన్నా, ఓటది వీడియోలు కాదు సార్, చెప్తే ఇక్కడ చూడండి మేడం. సరే పద్మ ఒక గ్రూప్ ఫోటోలా నిలబడండి.